వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే, చెప్పండి వంశీ గారు. వెంకటరెడ్డి గారు, ఏంటి ఈటెల సంచలన కామెంట్స్ చేశారు? మొత్తంగా ఎన్నికలు జరగవు, జరిగే ప్రసక్తే లేదు అంటూ ఈటెల కామెంట్ చేస్తే, మరి మహేష్ కుమార్ గౌడ్ ఏమో బీసీ బిడ్డల నోటికాడ కూడు లాగేసుకుంటారా, బీసీ అని చెప్తూనే బీసీలకు మద్దతు ఇస్తూనే నోటికాడ కూడు లాగేసుకుంటారా అంటూ భారతీయ జనతా పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు వంశీ గారు, ఈటెల రాజేందర్ గారు, మా గౌరవ ఎంపీ గారు మాట్లాడినటువంటిది 100% వాస్తవము. మేధావులు, విద్యావంతులు, ఆలోచన పరులు, రాజకీయాల్లో కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరి అభిప్రాయం కూడా అదే. మహేష్ కుమార్ గౌడ్ గారికి కనపడకపోతే కనపడకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల 42% మేము వ్యతిరేకం కాదు, 42% జీవో 9ని మేము స్వాగతిస్తున్నాము. కాకపోతే దాంట్లో అనేక లొసుగులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, చట్ట వ్యతిరేక, చట్ట అనుకూలంగా లేనటువంటి అనేక అంశాల గురించి దాంట్లో ఉన్నాయి అని చెప్పి మేము చెప్తున్నాము. చెప్తే మా మీద దాడి పెడితే ఎట్లయితుందండి? 42% ఇవ్వండి, ఇస్తామని మీరు చెప్పినారు కామారెడ్డిలో. ఎట్లు ఇస్తారు అనేటువంటిది మా సహకారము. మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేటువంటి సందర్భం లోపల మేము ఒప్పుకున్నాం, అంత బాగానే ఉంది. అన్ని తిరిగొచ్చి, దేశమంతా తిరిగొచ్చి, అక్కడ ఇక్కడ తిరిగొచ్చి, అర్థరహితమైనటువంటి, న్యాయసమ్మతమైనటువంటి, న్యాయ సలహా సరిగ్గా లేనటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో నవ్వుతున్నారు బయట. కనీస పరిజ్ఞానం, రోజు న్యూస్ పేపరు, కనీసం టీవీ మీ ఛానల్ చూసేటువంటి వ్యక్తి, గౌరవ సభ్యులు కానివ్వండి, లేకపోతే పౌరులు కానివ్వండి, నవ్వుతున్నటువంటి పరిస్థితి వల్ల కనపడుతున్నటువంటి. ఎందుకు ఈ మాట అంటున్నారు వెంకటరెడ్డి గారు? ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇక్కడే అసెంబ్లీలోనేమో మద్దతు తెలుపుతున్నారు, తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు జై అంటారు. బండి సంజయ్ కానీ ఈటెల రాజేందర్ కానీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ నోరు మెదపట్లేదు. ప్రధానమంత్రి మోదీ అపాయింట్మెంట్ కూడా ఇప్పించట్లేదు. ఈ బిల్లు ఆమోదం పొందేలా అక్కడ అసలు ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకురావట్లేదు. ఒత్తిడి కాదు, అసలు అక్కడ నోరే ఎత్తలేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారు అన్నట్టుగా కూడా కాంగ్రెస్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు కామారెడ్డిలో చెప్పింది మీరు ఎట్లా ఇస్తారో మీకు ఐడియా ఉండాలా. ఒకవేళ మాకు అట్లా పద్ధతిలో ఒక శాతం అయితే మేమే మీకంటే ముందు ప్రకటించే వాళ్ళం కదా. 42% మేము దేశంలో జాతీయ విధానం, అది బీసీలకు సంబంధించినటువంటిది ఒక జాతీయ విధానం. వివిధ రాష్ట్రాల్లో వివిధ కులాలు వేరు, కొంతమంది ఏమో అప్పర్ క్యాస్ట్ లో ఉన్నారు, కొంతమంది లోయర్ క్యాస్ట్ లో ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. వాటి మీద ఒక చర్చ జరగాల, సేకరణ జరగాల, కుల సేకరణ జరగాల. ఇప్పుడు మోదీ గారు జనగణనతో పాటు కులగణనకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈ 1.5 year లోపల అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక వ్యూ వస్తుంది. ఆ తద్వారా ఏం జరుగుతుంది, దేశంలో ఎట్లా ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, ఏ రకంగా ఇవ్వాలా, ఎంత శాతం ఇవ్వాలంటే ఒక చర్చ మేము మొదలు పెట్టినటువంటి సందర్భం లోపల మరి మీకేమో ఇప్పుడే ఇవ్వాలా? ఇదే రాష్ట్రం వాళ్ళే చెప్తున్నారు కదా, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు, మేమే ఇచ్చినాము అనేటువంటిది చెప్తున్నారు. మరి ఏ రాష్ట్రం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎట్లా వస్తుంది అనేటువంటి దాని కింద కదా మీరు ఇస్తామన్నారు. అసెంబ్లీలో ఇస్తామంటే మీరు ఎట్లా ఇస్తారో మాకు తెలియదు, కాబట్టి మీరు మాయమంత్రం, మాయల పక్కీరు మంత్రాలను ఉపయోగిస్తారేమో మాకు తెలియదు. మేము మద్దతు ఇచ్చినాము. మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడేమంటున్నారు, మాకు సంబంధం మాకంటే కడుతున్నారు. మేము ఒక్కటే చెప్తున్నాము వంశీ గారు, అది వీలైతే అట్లా సాఫీగా ఉంటే, చట్ట ప్రకారంగా చేయగలిగేటట్టు ఉంటే మేమే ఇస్తాం కదా, మేమే మా మేనిఫెస్టోలో చెప్తాం కదా. దానికి తతంగం ఉంది. దేశంలో అనేక కోర్టులు, అనేక రాష్ట్రాల్లో అనేక తీర్పులు ఇచ్చినటువంటి సందర్భాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తమిళనాడు కేసు అంటారు, తమిళనాడు కేసు అంటేనే డిఫరెంట్ కేసు. ఆనాడు పివి నరసింహారావు గారు యొక్క పదవి దక్కించుకోవడానికి చేసినటువంటి ఒక భాగం అది, దాన్ని మేము కాదంటలేము. దాంట్లో కూడా ఏం జరిగింది, ఇక భారతీయ జనతా పార్టీ రాజకీయం ఈవీఎంల్లోనే ఉంటుంది, కానీ బ్యాలెట్ బాక్సులకు వచ్చేసరికి అసలు భారతీయ జనతా పార్టీకి ఓట్లే పడవు. గ్రామ స్థాయిలో కార్యకర్తలు లేరు, క్యాడరు లేరు, ఏమీ లేరు. ఇక్కడ ఎన్నికలను వాయిదా వేసుకొని ఏదో ఉనికి కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎన్నికలకు వెళ్తే భారతీయ జనతా పార్టీకి వచ్చేది గుండు సున్నా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందా? గుండు అదే వాళ్ళు మొదటి నుంచి 50 ఏళ్లుగా మాట్లాడుతున్నట్టు గుండు సున్నా అవునో కాదో మేము మన లోకసభ ఎన్నికల్లో చూపించాము, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించాము, హైదరాబాద్ మున్సిపల్ ఈవీఎంతో గెలిచారని చెప్తున్న పరిస్థితి. అవన్నీ దొంగ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చినారు ఎలక్షన్ కమిషన్. బీహార్ లో జరిగినటువంటి ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ ఉందో ఓట్లకు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా ఉందని వాళ్ళు చెప్పినారు. బ్యాలెట్ లో కూడా బీజేపీ జయకేతనం ఎగరవేస్తుంది అంటారా వెంకటరెడ్డి గారు? బ్యాలెట్ కాదు ఏది గాని, ప్రజల్లో మోదీ గారు ఉన్నారు, ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. వాళ్ళలాగా అనేక రకాల కుట్రంతరాలు చేసేటువంటి పద్ధతి లోపల లేదు. ఇవాళ ఏదో గెలిచినారు, గెలిస్తే దానికి ప్రజలు తీర్పు చెప్పారు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, వరుస పెట్టి తెలంగాణలో మేము గెలుస్తున్నాం కదా, ఇవాళ వాళ్ళు మాట్లాడేది అంతే మాట్లాడతారు. అంతకంటే వాళ్ళకి డిపాజిట్లు దక్కలేదండి. డిపాజిట్లు దక్కనటువంటి ఈటెల రాజేందర్ గారు పోటీ చేసినప్పుడు కానీ, దుబ్బాకలో రఘునందర్ గారు పోటీ చేసినప్పుడు కానీ, లేకపోతే మునుగోడులో అభ్యర్థి పోటీ చేసినప్పుడు కానీ డిపాజిట్లు కానీ పార్టీ అది వాళ్ళు ఇవాళ మాట్లాడితే ఎట్లయితుందండి? ఏదో ఒక సందర్భం లోపల మాకు తెలుసు ఏ సందర్భం లోపల వాళ్ళు ముందుకు వచ్చినారు, ఎట్లొచ్చినారు, మా మీద బ్లేమ్ చేసినారు. కవిత మేమంతా ఒకటి అన్నారు, టీఆర్ఎస్ మేమంతా ఒకటి అన్నారు.
అరెస్ట్ చేయలేదు అనేటువంటి పద్ధతి తీసుకొచ్చినారు. రకరకాలుగా తీసుకొచ్చి వాళ్ళు ఏదో గెలిస్తే గెలిచి ఉండొచ్చు, అనుకోకుండా గెలిచినటువంటి గెలిపే తప్ప ఆ తర్వాత ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో మార్పులు వచ్చినాయి జరుగుతున్నాడు. మున్సిపల్ ఎన్నికల లోపల ఏం జరిగిందంటే మేము 48 సీట్లు గెలిచినాం, పట్టుమని 4 సీట్లు వాళ్ళు గెలవలేటువంటి పరిస్థితి. ఇవన్నీ కాదా, కొలతబద్దలు కాదా? ఒక పార్టీ ఆయన అనగానే సరిపోతుందా? ఆయన గెలిచిండా ఎప్పుడైనా? ఆయన మాట్లాడినటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఎన్నడైనా డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచిండా? చెప్పమనండి. ఇంత రాజకీయ జీవితం ఉంది. పిసిసి ప్రెసిడెంట్ బహుశా ఎన్నికల్లో గెలవనటువంటి మొదటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఎందుకు అవన్నీ మాకెందుకు కానీ మీరు అడిగితే నేను చెప్తున్నట్టు. కాబట్టి ఇవాళ చట్ట ప్రకారంగా అది వీలైతుందా, వీలు కాకుండా చేసేసి కొండ మీద కోతిని తీసుకొస్తాం, దొరుకుతలేదు మీరు రండి మా అంటే మేము ఎక్కడ వస్తామండి? వెంకటరెడ్డి గారు, మొత్తంగా అంటే స్థానిక ఎన్నికలు సరే నోటిఫికేషన్ వచ్చింది, ఏం జరుగుతుంది ఏంటి అనేది 8వ తారీఖు కోర్టు తీర్పుతో తేలిపోనుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా వినిపిస్తున్న విమర్శ ఏంటి అంటే, ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ బీసీ స్టాండ్కు తెలంగాణలో కట్టుబడి ఉందా? కట్టుబడి ఉంటే ఎందుకు ఈ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ప్రయత్నాలు చేయట్లేదు? బిల్లుకు మోకాలడ్డుతూ ఉంది. ఈ ఎలా చూడాలంటే, పేరుకేమో బీసీ ముఖ్యమంత్రి అంటారు కానీ బీసీలకు న్యాయం చేద్దామంటే మటుకు భారతీయ జనతా పార్టీకి మనసొప్పట్లేదు అని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? అది అర్థరహితమైందండి. కనీస పరిజ్ఞానం లేనటువంటి పరిస్థితి లోపల వాళ్ళు ఇప్పుడు చాలా విషయాల లోపల పొరపాట్లు చేసిరండి. డెడికేటెడ్ కమిషన్ చేసినారండి. ఎప్పుడు వేసినారు డెడికేటెడ్ కమిషన్? ఆల్రెడీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు చూడండి, జిఓఎంఎస్ 18 చూసినట్టయితే 10/10/2024 నాడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వేకు ఆర్డర్ ఇచ్చినారు. ఆ తర్వాత నెల రోజుల 4 రోజుల తర్వాత అంటే 35 రోజుల తర్వాత వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. అట్లుంటుంది ఆల్రెడీ డెడికేటెడ్ కమిషన్. సుప్రీంకోర్టు చెప్పింది ఏది? డెడికేషన్ కమిషన్ ఫస్ట్ అపాయింట్ డెడికేటెడ్ కమిషన్, ఒక ఇండిపెండెంట్ కమిటీ ఉండాలి. మీరు సేకరించి ఆయన టేబుల్ మీద పెట్టి ఆయనతో బలవంతంగా ఇది అని రాయిసి మీరు చెప్పినటువంటిది అది కరెక్ట్ ఆ ప్రొసీజర్? రెండవది పేజ్ జీవో నెంబర్ 9లో అడిక్వేట్ పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మేము ఇవాళ వాళ్ళకి 42% ఇస్తుందా? అడిక్వేట్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉందా లేదా అనేటువంటిది డేటా ఎక్కడ ఉంది చెప్పాలి కదా, మీరు ఎంక్వైరీ చేయాలి కదా. ఏం జరిగింది కదా, అనేక ఎన్నికల లోపల బీసీలు వెనుకబడి ఉన్నారు అనే విషయాన్ని చెప్పాలి కదా, చెప్పకుండా జరిగింది. కాబట్టి వాళ్ళకి తెలుసు ఇది వీలు కాదు అనేటువంటిది. రాహుల్ గాంధీని నా ఇమేజ్ ని డ్యామేజ్ కాకుండా, ఎందుకంటే ఆయన దేశం మొత్తం ఇది అయిపోయింది తెలంగాణ మోడల్ అన్నాడు కాబట్టి ఆ కోణం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటిది. మాకేం అభ్యంతరం ఉంటుందండి.